పహల్గామ్ ఉగ్రదాడి తర్వాత భారత్ పాక్ మధ్య కీలక పరిణామం చోటు చేసుకుంది. ఉగ్రదాడికి భారత్ ప్రతీకార చర్యలు చేపట్టింది. మంగళవారం అర్ధరాత్రి 1:44 ఆపరేషన్ సింధూర్ పేరుతో పాకిస్తాన్లోని ఉగ్ర స్థావరాలపై భారత సైన్యం మెరుపు దాడులు చేపట్టింది. భారత ఆర్మీ, ఎయిర్ ఫోర్స్, నేవీ బలగాలు సంయుక్తంగా ఈ దాడిని నిర్వహించాయి. మిసైళ్లతో లక్ష్యాలపై విరుచుకుపడ్డాయి. పాక్ ఆక్రమిత కాశ్మీర్లో పాకిస్తాన్లోని ఉగ్ర మౌలిక సదుపాయాలను ధ్వంసం చేశాయి. భారత్పై ఉగ్ర దాడులకు కుట్రపడినట్లుగా భావిస్తున్న మొత్తం 9 స్థావరాలపై ఆర్మీ దాడులు చేపట్టింది. పూర్తి ఖచ్చితత్వంతో దాడులు చేసినట్లుగా పేర్కొంది. ఉగ్ర పరిస్థితులకు తావు లేకుండా పాక్ సైనిక సదుపాయాలపై ఎక్కడా దాడులు చేపట్టినట్లు భారత ప్రభుత్వం పేర్కొంది. దేశవ్యాప్తంగా బుధవారం కేంద్ర ప్రభుత్వం మాక్ డ్రిల్స్ నిర్వహించనున్న వేళ ఈ దాడులు చేయడంతో సర్వత్రా ఉత్కంఠ నెలకొంది. ఆపరేషన్ సింధూర్ పై పలువురు కేంద్ర మంత్రులు, ప్రముఖులు సోషల్ మీడియా వేదికగా స్పందిస్తున్నారు. ఆపరేషన్ సింధూర్ అనంతరం భారత్ మాతాకి జై పేరుతో పలువురు కేంద్ర మంత్రులు, ప్రముఖులు సోషల్ మీడియాలో పోస్టులు చేస్తున్నారు. పహల్గామ్ దాడికి బాధ్యులను జవాబుదారీగా ఉంచేందుకు కట్టుబడి ఉన్నామని భారత్ వెల్లడించింది. దాడులకు సంబంధించి పూర్తి వివరాలను త్వరలో వెల్లడిస్తామని రక్షణ శాఖ ప్రకటించింది. భారత ప్రభుత్వం ప్రకటన అనంతరం ఇండియన్ ఆర్మీ స్పందించింది. న్యాయం జరిగింది అని ఎక్స్ లో పోస్ట్ చేసింది. మెరుపు దాడులకు సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. అయితే దాడులు చేపట్టిన ప్రాంతాలకు సంబంధించిన వివరాలను భారత సైన్యం ఇంకా వెల్లడించలేదు. మరోవైపు భారత్లోని శ్రీనగర్, జమ్మూ, అమృత్సర్, ధర్మశాల, లేహ్ విమానాశ్రయాలను భారత్ మూసివేసినట్లు సమాచారం.
ఇక మరోవైపు భారత దాడులను పాక్ సైన్యం ధృవీకరించింది. పాక్ డీజీ ఐఎస్పీఆర్ లెఫ్టినెంట్ జనరల్ అహ్మద్ షరీఫ్ చౌదరి స్పందించారు. పాక్ లోని కోట్లీ, మురిడ్కే, బహల్పూర్, ముజఫరాబాద్ ప్రాంతాల్లో ఈ దాడులు జరిగినట్లుగా తెలిపారు. ఈ దాడుల్లో 3 చనిపోయారని 12 మందికి గాయాలైనట్లుగా పాక్ ఆర్మీ పేర్కొంది. సమయం చూసుకుని బదులుగా స్పందిస్తామని పేర్కొన్నారు. భారత తాత్కాలిక ఆనందాన్ని శాశ్వత దుఃఖంతో భర్తీ చేస్తామని అన్నారు. ఇండియన్ ఆర్మీ మెరుపు దాడులపై పాకిస్తాన్ ప్రధాని షహబాజ్ షరీఫ్ స్పందించారు. మోసపూరిత శత్రువు పాకిస్తాన్లోని 5 ప్రాంతాల్లో దాడులు జరిపింది. ఈ చర్యలకు పాకిస్తాన్ ఖచ్చితంగా బదులు తీర్చుకుంటుంది. ఈ సమయంలో పాక్ సైన్యం వెంట దేశమంతా నిలబడి ఉంది. శత్రువును ఎలా ఎదుర్కోవాలో పాకిస్తాన్ ఆర్మీకి తెలుసు. ప్రత్యర్థి దుష్ట ప్రణాళికలు బట్టి పరిస్థితుల్లోనూ నెరవేరనీయం అని ఎక్స్ లో పోస్ట్ చేశారు. ఈ దాడులను ఆయన యుద్ధ చర్యలను అని పేర్కొన్నారు. పాక్ ప్రధాని ప్రకటన తర్వాత సరిహద్దులోని పూంచ్, రాసౌరి సెక్టార్లలో పాక్ సైన్యం కాల్పులు ప్రారంభించింది. దీంతో భారత సైన్యం కాల్పులు మొదలుపెట్టింది. ఎల్ఓసి వెంట ఇరు దేశాల సైనికుల కాల్పులతో ఉద్రిక్త వాతావరణం నెలకొంది. దాడులు జరిగిన ప్రాంతాల్లో మురిడ్కే టెర్రరిస్టు గ్రూపు లష్కరే తోయిబాకు హెడ్ క్వార్టర్స్ గా ఉంది. ఇక పంజాబ్ ప్రావిన్స్ లోని భాల్వాపూర్ లో మసూద్ అజార్ నేతృత్వంలోని జైషే మహమ్మద్ స్థావరం ఉంది. భారత్ మెరుపు దాడులతో పాకిస్తాన్లో అలజడి నెలకొంది. భారత్ మెరుపు దాడులతో లాహోర్, సియాల్కోట్ ఎయిర్పోర్ట్లను మూసివేశారు. ఇస్లామాబాద్, రావల్పిండిలో మెడికల్ ఎమర్జెన్సీ ప్రకటించారు. వైద్య సిబ్బందికి పాక్ అధికారులు సెలవులు రద్దు చేశారు. పాక్ పంజాబ్ లో విద్యా సంస్థలు మూసివేయాలని ఆదేశాలు జారీ చేశారు. ఉగ్ర స్థావరాలపై దాడులను పలు దేశాలకు భారత్ వివరించింది. అమెరికా, యూకే, సౌదీ అరేబియా, యుఏఈ, రష్యా సహా పలు దేశాలకు ఉగ్ర స్థావరాలపై దాడులను తెలిపింది. మరోవైపు భారత్ పిరికిపంద చర్య అంటూ పాకిస్తాన్ మేకపోతు గాంభీర్యాన్ని ప్రదర్శిస్తోంది. తమ పౌరులు 8 మంది చనిపోయారని ప్రకటించింది. ఇండియాలో తాము ఎప్పుడు ఎక్కడ దాడి చేస్తామో చెప్పమని పాక్ ఫారిన్ మినిస్టర్ ఇషాక్ దార్ అన్నారు. పహల్గాంపై జరిగిన ఉగ్రవాద దాడికి భారత సైన్యం ప్రతీకారం తీర్చుకుంది. ఆపరేషన్ సింధూర్ పేరుతో అంతర్జాతీయ సరిహద్దుకు 100 కిలోమీటర్ల లోపు ఉన్న ఉగ్రవాద స్థావరాలపై దాడులు చేసి 30 మంది ఉగ్రవాదులు మట్టుపెట్టింది. దీనిపై పలువురు ప్రముఖులు స్పందించారు. ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు న్యాయం జరుగుతుంది, ఆపరేషన్ సింధూర్ అని ఇండియన్ ఆర్మీ చేసిన పోస్టును రీపోస్ట్ చేస్తూ జై హింద్ అని పేర్కొన్నారు. కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి భారత మాతాకి జై అని హరహర మహాదేవ్ అంటూ ట్వీట్ చేశారు. కేంద్ర సహాయ మంత్రి బండి సంజయ్ ఆపరేషన్ సింధూర్ పై హర్షం వ్యక్తం చేశారు.
పహల్గామ్కు భారత సైన్యం ప్రతీకారం తీర్చుకుంది. పాకిస్తాన్ ఆక్రమిత కాశ్మీర్లోని 9 ఉగ్రవాద స్థావరాలను ఇండియన్ ఆర్మీ నేలమట్టం చేసింది. అయితే పాకిస్తాన్లోని ఉగ్రవాదులు దాక్కున్న ప్రదేశాలను భారతదేశం ట్రాక్ చేయడం జరిగింది. ఇదే అంశానికి సంబంధించిన పూర్తి అప్డేట్స్ మా ప్రతినిధి భాస్కర్ అందిస్తారు. భాస్కర్, భారత్ యుద్ధానికి రంగం సిద్ధమైంది. దానిలో భాగంగానే అర్ధరాత్రి మంగళవారం అర్ధరాత్రి పాక్ స్థావరాలపై ఉగ్రవాదుల స్థావరాలపై దాటిగా 9 స్థావరాలపై దాడి చేయడం జరిగింది. ఆ నేపథ్యంలో పూర్తిగా వాళ్ళకి వేస్తూ స్థావరాలు ఆ బంగాలు కావచ్చు, ఆ ఎలక్ట్రిసిటీకి సంబంధించినటువంటి ఆ సబ్స్టేషన్ గ్రిడ్, పవర్ గ్రిడ్ కావచ్చు, పూర్తిగా వాళ్ళకు సంబంధించిన మొత్తం వ్యవస్థ మొత్తం కొలాప్ చేసినటువంటి భారత సైన్యం పూర్తిగా దానిపైన ఫోకస్ చేసింది. దానిలో భాగంగా ఇవాళ మొత్తం దేశవ్యాప్తంగా కూడా 244 జిల్లాల్లో మాక్ డ్రిల్ ఉన్న పరిస్థితి. ఎందుకంటే ఇప్పటికే పాక్ ప్రజలటువంటి అంశాన్ని ఉగ్రవాదులు చేసినటువంటి పహల్గామ్ సంబంధించిన పూర్తిసారి ఇలా పాకిస్తాన్ సంబంధించినటువంటి వ్యవస్థను మొత్తం ఉగ్రవాదులకు సంబంధించిన వ్యవస్థ మొత్తం కొలాప్ చేయడానికి భారత సైన్యం రంగం సిద్ధం చేసుకుంది. ఇప్పటికే అర్ధరాత్రి ప్రారంభించిన పరిస్థితి. దానిలో భాగంగానే భారత్ మెరుపు దాడులతో లాహోర్, సియాల్కోట ఎయిర్పోర్ట్ ను ఇప్పటికే మూసేసారు. దాని పరిస్థితి ఇస్లామాబాద్ రావాల్సిన మెడికల్లో ఎమర్జెన్సీ ప్రకటించారు. ఇప్పటికే వైద్య సిబ్బంది మొత్తం అక్కడ పాక్ సంబంధించిన ఎమర్జెన్సీ ప్రకటించిన పరిస్థితి. ఆ పాక్ అధికారులు సెలవులు రద్దు చేశారు. ఎందుకంటే ఇప్పుడు యుద్ధం జరుగుతున్న నేపథ్యంలోనే పాక్ అధికారులు ఎవరు కూడా సెలవులు యుద్ధం చెప్పేసి అక్కడ ప్రభుత్వం ఇప్పటికీ ఆదేశాలు జారీ చేసిన పరిస్థితి మనకు కనిపిస్తుంది. పాక్ పంజాబ్ లో విద్యా సంస్థలు మూసివేయాలని చెప్పేసి ఆదేశాలు జారీ చేశారు. అయితే ఉగ్ర స్థావరాలపై దాడులు పలు దేశాలకు భారత్ వివరించిందని చెప్తున్న పరిస్థితి. ఎందుకంటే పాకిస్తాన్ కు భారత్ కు జరుగుతున్న యుద్ధాన్ని ఇప్పటికే అమెరికా కావచ్చు, ఇతర దేశాలకు దానికి సంబంధించి పూర్తిగా అంశాలను విదేశాంగ మంత్రులకు పూర్తిగా ఫోన్ లో మాట్లాడుకోవడం జరిగింది. దీనికి సంబంధించిన అంశాలు కూడా పూర్తిగా వాళ్ళకి వివరించడం జరిగింది. అదేవిధంగా యూకే, సౌదీ అరేబియా, EU, రష్యా సహా పలు దేశాలకు ఉగ్ర స్థావరాలపై దాడులు తెలిపింది. అంటే ఇప్పటికే పూర్తి స్థాయిలో ఏదవుతుందో భారత్ వాళ్ళకు సంబంధించిన ఉగ్ర స్థావరాలపై వాళ్ళ పరిస్థితిని బట్టి పూర్తిగా విదేశాలతో మాట్లాడడం జరిగిందని చెప్తున్న పరిస్థితి. వాటికి సంబంధించిన ఏదైతే మరోవైపు భారత్ తిరిగి పొంద అంటూ చర్య పాకిస్తాన్ మేకపోతు గాంభీర్యాన్ని ప్రదర్శిస్తుంది. అయితే తమ పౌరులను 8 మంది చనిపోయారని చెప్పి ప్రకటించినప్పటికీ కూడా ఇండియాలో తాము ఎక్కడ ఉన్నా దాక్కున్న దాము చేస్తామని చెప్తున్న పరిస్థితి ఉంది. మిస్టర్ ఇసాక్ దారాన అయితే ఇప్పటికే పాక్ మాటలు చూస్తే మాత్రం భారత్ ఇప్పటికే పూర్తిసారి దానిపైన ఫోకస్ చేసింది. భారత్ పిరికి పందని చెప్పేసి పాకిస్తాన్ ఉగ్రవాదులు ఒక విషయాన్ని చెప్తున్న పరిస్థితి. ఆ నేపథ్యంలోనే ఇప్పటికే భారత్ పూర్తిగా దానిపైన ఫోకస్ చేసింది. మొత్తానికి నిలమట్టం చేయడానికి కోసమే భారత సైన్యత రంగం సిద్ధం చేసుకుంది. అయితే భాస్కర్, ఇస్లామాబాద్ రావల్పిండిలో మెడికల్ ఎమర్జెన్సీ ప్రకటించింది పాక్. అంటే అక్కడ ఏమైనా గాయాలు అయ్యాయని అనుకోవచ్చు అంటారా? అంటే గాయాలైన పరిస్థితి అక్కడ వాతావరణం ఉందని అనుకోవచ్చు అంటారా? దాన్ని బట్టి నైట్ జరిగిన మనం భారత సైన్యం చేసిన దాడులతో ఇప్పటికే 55 పైన మందికి గాయాలు జరిగిందని చెప్తున్నాయి. 3 మృతి చెందినట్టు ఉగ్రవాదులు మనోళ్ళు భారత సైన్యం ప్రకటించిన పరిస్థితి. దానిలో భాగంగానే మెడికల్ ఎమర్జెన్సీ ప్రకటించడంతో ఇంకా ఇది దాడులు కంటిన్యూ అయితే కాబట్టి పూర్తిగా ఇప్పటికే అలర్ట్ అయినటువంటి పాక్ ప్రభుత్వం ఎమర్జెన్సీ ప్రకటించింది. ఆ నేపథ్యంలో మెడికల్ సిబ్బంది ఎవరు కూడా ఎమర్జెన్సీ ప్రకటించారు. దానికి సంబంధించి ఎవరికి సెలవులు ఇవ్వద్దని చెప్పి ఇప్పటికే ప్రకటించిన పరిస్థితి. దానిలో ఒక పక్క పాక్ కూడా అలర్ట్ అయినట్టు తెలుస్తుంది. ఎందుకంటే ఎమర్జెన్సీ ప్రకటించిన ఉగ్రవాదులు అక్కడి నుంచి తరలించే ప్రయత్నంలో ఇప్పటికే ఆర్మీ పాక్ ఆర్మీ కూడా దీనిపైన ఫోకస్ చేసిన పరిస్థితి. చూడాలి నిజంగానే ఇలా పూర్తిగా ఈ వాటి నుంచి కూడా సీరియస్ గా భారత్ పాక్ పైన ఫోకస్ చేసింది. ఇలా యుద్ధం అంటే ఎట్లా ఏ పందాలో ఎలాంటి టెక్నాలజీ వాడుతున్న పరిస్థితి ఉంది. అయితే ప్రస్తుతానికి నియంత్రణ రేఖ వద్ద పరిస్థితి ఎలా ఉందనుకోవచ్చు? అంటే ఎలాంటి అప్రమత్తత చర్యలు తీసుకుంటున్నారు సైన్యం అనుకోవచ్చు? భారత్ పాక్ మధ్య నియంత్రణ రేఖకు సంబంధించి ఇప్పటికే అలజడి రేపిన పరిస్థితి. భారత్ ఆర్మీ కావచ్చు, ఇటు పాక్ ఆర్మీ కావచ్చు, పూర్తి స్థాయిలో దీనిపైనే ఉద్రిక్తత వాతావరణం స్ఫోట్ చేసుకుంది. ఎందుకంటే సరిహద్దు ప్రాంతాల్లో మొత్తం భారత్ పాక్ మధ్య సరిహద్దు ప్రాంతంలో ఉగ్రదాడులు ఎప్పుడు ఏమైతుందో ఆర్మీ ఇటు పాక్ ఆర్మీ భారత్ ఆర్మీ ఎలాంటి యుద్ధం జరుగుతుందని చెప్పి ఇప్పటికే ప్రకటించిన నేపథ్యంలోనే అటు వాళ్ళు కూడా అలర్ట్ అయిన పరిస్థితి. ఎందుకంటే ఆర్మీ విషయానికి వస్తే మన భారత ఆర్మీ చాలా పెద్ద ఆర్మీ, లక్షలాది మంది వ్యవస్థ ఉంటుంది మన దగ్గర. దాంతో పోల్చుకుంటే పాక్ లో పెద్ద విషయమే కాదని చెప్పి ఇప్పటికే భారత్ సైన్యం చెప్తున్న పరిస్థితి ఉంది. కాబట్టి టెక్నాలజీ ఏదైతే నూతన టెక్నాలజీ కావచ్చు, ఆ డ్రోన్ కెమెరాలు కావచ్చు, హెలికాప్టర్లు కావచ్చు, పూర్తి స్థాయిలో పాక్ మొత్తం కొలాప్స్ చేయడం కోసమే భారత సైన్యం రంగం సిద్ధం చేసుకుంది. అయితే దానిలో భాగంగానే నిన్న నైట్ అర్ధరాత్రి మెరుపు దాడులు చేశారు. ఆ ఉగ్రవాదులు ఉన్నటువంటి స్థావరాలను పూర్తిగా 9 స్థావరాలను ఫోకస్ చేసి గుర్తించారు. ఆ 9 స్థావరాలపైనే ఉగ్ర దాడులు మొత్తం కొలాప్స్ చేయడం కోసం భారత సైన్యం మెరుపు దాడులు చేసిన పరిస్థితి. ఇవాళ నుంచి పూర్తిగా దేశవ్యాప్తంగా ఇప్పటికే ఆదేశాలు జారీ చేసింది కేంద్ర హోంశాఖ మంత్రి. మాక్ డ్రిల్ చేయాల్సిన అవసరం చెప్తున్నారు. మాక్ డ్రిల్ అంటే స్వచ్ఛందంగా యుద్ధాన్ని ఎలా ఎదుర్కోవాలి, ఎలాంటి చేయాల్సినటువంటి దానికి పూర్తి స్థాయిలో ఇలా ఫోకస్ చేసే పరిస్థితి. ఇప్పటికే 244 జిల్లాల్లో మాక్ డ్రిల్ చేస్తున్నట్టు కేంద్ర ప్రభుత్వం, కేంద్ర హోంశాఖ ఒక లిస్ట్ తయారు చేసింది. దానిలో భాగంగా ఇలా మాక్ డ్రిల్ చేసే అవకాశం ఉంది. అంటే ఫోకస్ ప్రధానంగా మనం జరిగినట్టు పహల్గామా ఉగ్రదాడికి సంబంధించిన అంశాల్లో పూర్తిగా ఇప్పటికే భారత్ దానిపైన పాకిస్తాన్ ఉగ్రదాడులను అంతం చేయడం లక్ష్యంగా ముందుకు పోతున్న పరిస్థితి ఉంది. అంటే ప్రస్తుతం పాకిస్తాన్ లో ఎలాంటి పరిస్థితి ఉందనుకోవచ్చు? అంటే భయానక వాతావరణం ఉన్నట్టుగా అర్థమవుతుంది మనకు, ఏమనుకోవచ్చు అంటారు?
పాకిస్తాన్ లో మొత్తం, ఎందుకంటే భారత్ ఇప్పటికే పాకిస్తాన్ కొలాబ్ చేస్తారని చెప్పేసి ఒక నిర్ణయానికి వచ్చిన పరిస్థితి ఉంది. భారత సైన్యం కావచ్చు, భారత ప్రభుత్వం ఇప్పటికే మోదీ కావచ్చు, కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా కావచ్చు, సీరియస్ గా ఎవరిని కూడా పాకిస్తాన్ వదిలే సమస్య లేదు. ఉగ్ర దాడుల్ని వాళ్ళు ఎక్కడున్నా పట్టుకొని చిత్రహింసలు పెట్టి దారుణంగా ఊహించిన రీతిలో పాక్ పైన రివెంజ్ తీసుకుంటుంది భారత్ అని చెప్తున్న పరిస్థితి. దానిలో భాగంగా ఇప్పటికే పాక్ సైన్యానికి కావచ్చు, పాక్ ప్రభుత్వానికి ఒక క్లారిటీ అయితే ఉన్నట్టు తెలుస్తుంది. ఎందుకంటే తప్పకుండా ఉగ్రదాడులు ఉగ్రవాదులను మట్టుపెట్టే విధంగా భారత్ పూర్తిగా దీనిపైన ఫోకస్ చేసింది. ఇటు భారత సైన్యం పాక్ సైన్యం కూడా యుద్ధం జరిగే వాతావరణం కనిపిస్తుంది కాబట్టి వాళ్ళకి ఇప్పటికీ అలర్ట్ అయిన పరిస్థితి. దానిలో భాగంగా ఇప్పుడు ప్రభుత్వం కూడా పూర్తిగా హెచ్చరికలు జారీ చేస్తున్న పరిస్థితి. ఎమర్జెన్సీని తలపించే అవకాశం ఉంది కాబట్టి ఇటు ఎవరు కూడా అధికారులు సెలవులు తీసుకోవద్దు, ఎవరు కూడా బయటికి పోదు, మెడికల్ ఎమర్జెన్సీ ఇలాంటి అన్ని కూడా ఒక పక్క ఫుడ్ కూడా ఏదైతే ఉందో ఈ వారానికి సరిపోయిన ఫుడ్ కూడా సేఫ్టీ ముందే పెట్టుకోని చెప్పి ఇప్పటికే పాక్ సైన్యం పాక్ ప్రభుత్వం ప్రజలకు ఆదేశాలు జారీ చేసిన పరిస్థితి. ఇదంతా చూసుకుంటే ఒక యుద్ధ వాతావరణం పూర్తిగా ఇప్పటికే వాళ్ళకి అర్థమైపోయినట్టు సిచ్యువేషన్ తెలుస్తుంది. తప్పకుండా యుద్ధం చేస్తున్నారు, పాక్ని విడిచిపెట్టే సమస్య లేదని భారత్ ప్రకటించడం దాంతో అలర్ట్ అయిన పరిస్థితి ఉంది. రైట్, థ్యాంక్ యూ భాస్కర్. మొత్తంగా భారత సాయుధ దళాలు పాకిస్తాన్ ఆక్రమిత కాశ్మీర్లోని 9 ఉగ్రవాద స్థావరాలపై క్షిపణి దాడులు చేసిన సంగతి తెలిసిందే. నేడు తెల్లవారుజామున 1:44 భారత సైన్యం ఆపరేషన్ సింధూర్ కింద పాకిస్తాన్పై దాడులైతే జరిపింది. వాటిలో బహవల్పూర్లోని జైషే మహమ్మద్ స్థావరం, మురడికేలోని లష్కరే తోయిబా స్థావరం బలమైనదిగా అయితే తెలుస్తోంది. అయితే బహల్వాపూర్లు భారత్ ఎందుకు టార్గెట్ చేసింది, అసలు బహవల్పూర్ను మసూద్ అజార్ బలమైన స్థావరంగా ఎందుకు పరిగణించారు ఒకసారి చూసుకున్నట్లయితే కనుక ఆ బహల్పూర్ను భారత్ ఎందుకు టార్గెట్ చేసింది అనుకుంటే, భారతదేశ మోస్ట్ వాంటెడ్ పాకిస్తాన్ ఉగ్రవాది మసూద్ అజార్ కు బలమైన స్థావరంగా ఆ బహల్వాపూర్ అయితే పరిగణించబడింది. జైషే మహమ్మద్ ఉగ్రవాద సంస్థకు నాయకత్వం వహిస్తున్న అజార్ 2001లో పార్లమెంటుపై దాడి నుండి 2019లో పుల్వామా బాంబు దాడి వరకు కూడా అనేక కేసుల్లో అజార్ పై మన అధికారులు అయితే ఛార్జ్షీట్లు కూడా దాఖలు చేశారు. నివేదికల ప్రకారం మసూద్కి పాకిస్తాన్లోని బహల్వాపూర్లో 2 ఇళ్లు ఉన్నట్టుగా తెలుస్తోంది. ఒకటి ఉస్మానియే అలీ మసీద్ పక్కనే ఉన్నట్టుగా సమాచారం. మసూద్ 2వ ఇల్లు కూడా మొదటి ఇంటి నుండి దాదాపు ఒక 4 నుంచి 5 కిలోమీటర్ల దూరంలో ఉన్నట్టుగా తెలుస్తోంది. అంతేకాకుండా ఇది జామియా మసీదు అని పిలువబడే మసీదు పక్కన ఉన్నట్టుగా సమాచారం. అంతేకాకుండా బహల్వాపూర్లోని ఉగ్రవాద సంస్థకు 4 శిక్షణా కేంద్రాలు కూడా ఉన్నట్టుగా సమాచారం. బహల్వాపూర్లోని పాకిస్తాన్ ఆర్మీ ప్రధాన కార్యాలయం, ఒక వైమానిక స్థావరం కూడా ఉంది. దీనికి దాదాపు 10 కిలోమీటర్ల దూరంలో ఉగ్రవాద సంస్థ జైషే మహమ్మద్ శిక్షణ శిబిరం ఉన్నట్టుగా సమాచారం అందుతుంది. 1999 కాందహార్లోని ఇండియన్ ఎయిర్లైన్స్ విమానం హైజాక్ తర్వాత భారత అధికారులు అయితే విడుదల చేసిన 3 ఉగ్రవాదుల్లో మసూద్ అజార్ కూడా ఉన్నట్టుగా తెలుస్తోంది. అతను పాకిస్తాన్ వెళ్లి జైషే మహమ్మద్ పేరుతో ఉగ్రవాద సంస్థను కూడా ప్రారంభించాడు. పార్లమెంటుపై దాడి కేసు, పఠాన్కోట్ వైమానిక స్థావరంపై కూడా దాడి జరిగింది. 2019లో దక్షిణ కాశ్మీర్లోని 40 మంది సిఆర్పిఎఫ్ సిబ్బందిపై కూడా ఉగ్రవాద సంస్థ దాడి చేసిన కేసులో కూడా మసూద్ అజార్ మోస్ట్ వాంటెడ్ గా ఉన్నాడు. ఇక భారత్ చేపట్టిన ఆపరేషన్ సింధూర్పై అమెరికా అధ్యక్షుడు ట్రంప్ స్పందించారు. భారత్ పాక్లు దశాబ్దాలుగా గొడవ పడుతున్నాయని అన్నారు. 2 శక్తివంతమైన దేశాలు రోడ్లపైకి వచ్చి ఘర్షణ పడాలని ఎవరు కోరుకోరని అన్నారు. ప్రపంచానికి శాంతి కావాలి, ఘర్షణ వద్దు అని ట్రంప్ పిలుపునిచ్చారు. No, it's a shame. We just heard about it just as we were walking in the doors of the Oval. Just heard about it. I guess people knew something was going to happen based on a little bit of the past. They've been fighting for a long time. You know, they've been fighting for many, many decades and centuries, actually, if you really think about it. No, I just hope it ends very quickly. No, it's a shame. KV Bulletin updates. Keep watching BRK News Telugu Satta.